సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాంట్రాక్ట్ లా గురించి తెలుసుకోబోతున్నాం. మన మెయిన్ టార్గెట్ ఏంటంటే కాంట్రాక్ట్ సెకండ్ ఇయర్ ఎల్ఎల్బి టార్గెట్ అనమాట. సో ప్రతి దాంట్లో ఏంటంటే ప్రతి టాపిక్లో మనం చెప్పే ముందు ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అన్నట్టు మనము స్టేట్మెంట్ ఇస్తాం అనమాట. సో దాని గురించి మనము వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంది, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంది అనేది ఈరోజు తెలుసుకుంటాం మనం. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్లయితే సో ఇక్కడ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్. ఓకే, సో మనకు ఒక 10 లిస్ట్ ఇచ్చారనమాట. సో ఇవి ఉంటే మాత్రం మనకు ఇవి కంపల్సరీ అనమాట. ఏదైనా కాంట్రాక్ట్ చేసుకునే ముందు ఇది కంపల్సరీ, ఇది ఈ విధంగా ఉంటే మాత్రం మనకు ఇది లీగల్ కాంట్రాక్ట్, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఇస్తారనమాట. సో ఫస్ట్ వన్ ఏంది, అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్టీస్. సో మనము ఏదైనా కాంట్రాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మ్యూచువల్గా అగ్రిమెంట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో నేను నీకు ఇది ఇస్తాను, సపోజ్ నేను కార్ కొనాలనుకున్నాను అనుకో, మనం ఇంత అమౌంట్ కంటే మాట్లాడి సో నువ్వు ఇంత అమౌంట్ కార్ అమ్మాలి, నువ్వు దాని బదులుగా నా కార్ ఇవ్వాలనేది ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం. సో మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత దానికి ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. తర్వాత ఇంటెన్షన్ టు క్రియేట్ ఏ లీగల్ ఆప్షన్స్. సో ఇదొకటి, లాఫుల్ కన్సిడరేషన్ ఒకటి, కెపాసిటీ ఆఫ్ పార్టీస్, లాఫుల్ ఆబ్జెక్ట్స్, మొత్తం 10 ఉన్నాయన్నమాట. 10 లిస్టుని మనము 1 by 1 చూద్దాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి అగ్రిమెంట్ బిట్వీన్ పార్టీస్. ఓకే, సో ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే దేర్ మస్ట్ బి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు. సో ప్రతి దాంట్లో ఏంటంటే మనకు ఈ ఆఫర్ యాక్సెప్టెన్స్ ఉండాలి. సో ఆఫర్ యాక్సెప్ట్ లేనిది అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ కాదు. వాట్ ఈజ్ మీన్ బై ఆఫర్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై యాక్సెప్టెన్స్. సపోజ్ నేను ఒక కార్ కొనాలనుకున్నాను, సపోజ్ ఒక కార్ వాల్యూ ఒక 10 లక్షలు ఉందనుకో, సరే నేను 10 లక్షలు ఇస్తే దాని బదులుగా మీరు కార్ ఇవ్వండి అన్నట్లు మనం చెప్తాం అనమాట. మన ఆఫర్ ఏంది, 10 లక్షలు అనేది ఆఫర్ అనమాట. యాక్సెప్టెన్స్ ఏంది, ఇన్ కేసు సెల్లర్ ఎవరైతే అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళు 10 lakhs ఓకే అయితే వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇస్తారనమాట. సో ఈ రెండు జరిగితేనే మనము కాంట్రాక్ట్ కింద క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు వ్యాలిడ్ కాంట్రాక్ట్ లేదనుకోండి, ఓకే, సో మనం కాంట్రాక్ట్ అనేది ముందుకెళ్ళదు. సో ఇది ఫస్ట్ది అనమాట. సో సెకండ్ది ఏంది, ఇంటెన్షన్ టు క్రియేట్ ఏ లీగల్ రిలేషన్షిప్. అంటే మనం ఎట్లుండాలంటే ఇన్ కేసు మనం కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత అగ్రిమెంట్ ప్రకారం వెళ్ళలేకుంటే అదేంటంటే మనం లీగల్గా మనం ఫైట్ చేసేటట్లు ఉండాలన్నమాట. అది ఇంటెన్షన్ టు క్రియేట్ ఏ లీగల్ రిలేషన్షిప్ అనేది. సో థర్డ్ వన్ వచ్చేసి లాఫుల్ కన్సిడరేషన్. సో బోత్ ద పార్టీస్ షుడ్ హ్యావ్ ఎ లాఫుల్ కన్సిడరేషన్. అంటే ఇంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు మనము సర్టన్ అమౌంట్ అనేది ఉండాలన్నమాట, దాని బదులుగా ఒక ఆబ్జెక్ట్, ఒక గూడ్స్ అనేది ఇచ్చేటట్లు ఉండాలన్నమాట. అది మనకు ఇక్కడ. సో ఇంకోటి కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్. సో ఎవరితో మనం కాంట్రాక్ట్ చేయొచ్చు, ఇప్పుడు మనకేంటంటే సర్టన్ రూల్స్ ఉంటాయి అనమాట. చిన్నపిల్లలతో మనం కాంట్రాక్ట్ చేయలేము, అది మనం కాంట్రాక్ట్ చేసినా కూడా అది వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ అన్వర్డ్స్ అది వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. సో ఆ విధంగా సర్టన్ కండిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కెపాసిటీ ఆఫ్ పార్టీస్ ఉంటుంది కదా, ఏజ్ ఎవరికైతే 18 years దాటి ఉంటుందో వాళ్ళతోనే మనం కాంట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేసు 18 years బిలో ఉన్న వాళ్ళని మనం చిల్డ్రన్ కింద ట్రీట్ చేస్తాము. సో వాళ్ళతో కాంట్రాక్ట్ చేసినా కూడా అది ఇన్వాలిడ్ అనమాట. సో కంపల్సరీ ఎవరితో కాంట్రాక్ట్ క్రియేట్ చేయాలంటే అది మాత్రము కంపల్సరీ 18 years అనేది ఉండాలి. ఇన్ కేస్ మనం 18 years వాళ్ళతో కాంట్రాక్ట్ క్రియేట్ చేసిన గిట ఈ చిల్డ్రన్ ప్రకారం అది వ్యాలిడ్ కాంట్రాక్ట్. బట్ మనం ఏంటంటే మనం వాళ్ళని ఏం సూ చేయలేమన్నమాట, వాళ్ళతో మనం ఫైట్ చేయలేము, ఎందుకంటే అది దట్ ఈస్ ఇన్వాలిడ్. సో సౌండ్నెస్ అండ్ మైండ్ అంటే ఇప్పుడు మనము ఎవరితో కాంట్రాక్ట్ చేయాలంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మెచ్యూర్గా ఉండాలన్నమాట. అంటే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ వాళ్ళు మెంటల్గా డిసేబుల్ ఉన్నారనుకో, వాళ్ళతో కాంట్రాక్ట్ చేసినా కూడా అది కరెక్ట్ కాదనమాట. సో కంపల్సరీ ఏంటంటే వాళ్ళ మైండ్ సౌండ్ఫుల్ మైండ్ ఉంటేనే అటువంటి వాళ్ళతో కాంట్రాక్ట్ చేయాలి. సో లీగల్గా వచ్చేసి మనకేంటంటే సో ఎవరైతే కోర్టు డిక్లేర్ చేసిందనుకో ఇన్సాల్వెంట్ కింద, సపోజ్ ఈ పర్సన్ కరెక్ట్ కాదు, వీళ్ళతో ఆల్రెడీ బ్యాంక్రప్ట్ అట్లా ఉన్నట్లు ఉంటే వాళ్ళతో మాత్రం కాంట్రాక్ట్ చేయొద్దు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కోర్టు డిక్లేర్ చేసింది, వీళ్ళు ఇన్సాల్వెంట్ అనేది కోర్టు డిక్లేర్ చేసింది. అటువంటి వాళ్ళతో మనం కాంట్రాక్ట్ చేసినట్టు అది వాయిడ్ కిందికి వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే పర్సన్ ఇన్ ఎ జైల్. సో జైల్లో ఉన్న వాళ్ళతో కాంట్రాక్ట్ చేయొద్దు అనమాట, ఎందుకంటే అది లాఫుల్ కాదు. ఇంకోటి ఎనిమీ ఎలియన్స్ అంటే మన శత్రు కంట్రీలు, మన శత్రు దేశాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళతో మనం కాంట్రాక్ట్ చేయొద్దు. ఇన్ కేస్ మనం కాంట్రాక్ట్ చేసినా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ మీద మనం కేసు వేయలేము. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్తో మనకు ఆల్రెడీ శత్రుత్వం ఉంది. సో అటువంటి వాళ్ళతో మనం కాంట్రాక్ట్ చేసినా కూడా
మన కోర్టులో వేసినా కూడా వాళ్ళ మీద ఏమీ యాక్షన్స్ తీసుకోలేము. అటువంటి కాంట్రాక్ట్లు అనేది వాయిడ్ అనమాట. ఇంకోటి లాస్ట్ వచ్చేసి ఫారెన్ డిప్లొమాట్స్. సో ఫారెన్ డిప్లొమాట్స్ ఏంటంటే యాజ్ పర్ గవర్నమెంట్ ఏంటంటే ఫారెన్ డిప్లొమాట్స్తో మనం ఎటువంటి కాంట్రాక్ట్ చేయొద్దు, అది ఇల్లీగల్ అనమాట. సో మనం ఏదైనా కాంట్రాక్ట్ చేయాలన్నా కంపల్సరీ కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అయితే తీసుకొని మనం కాంట్రాక్ట్ చేయాలి. సో ఇప్పుడు పిక్చర్ చూసినట్లయితే అన్నీ క్లియర్గా మనకు చూస్తుంది అనమాట. సో చిల్డ్రన్తో చేయొద్దు, మనం బ్యాంక్రప్ట్ వాళ్ళతో ఇట్లా కోర్టు డిక్లేర్ చేసిన వాళ్ళతో చేయొద్దు, ఎవరైతే జైల్లో ఉంటారో వాళ్ళతో చేయొద్దు, ఎవరితోనైతే మన దేశం యుద్ధం చేస్తున్న వాళ్ళతో చేయొద్దు, ఫారెన్ డిప్లొమాట్తో ఇట్లా చేయొద్దు అనమాట. ఇది కండిషన్స్ మనకు. సో నెక్స్ట్ వచ్చేసి 5th వన్ వచ్చేసి లాఫుల్ ఆబ్జెక్ట్. సో మనం ఏదైనా కాంట్రాక్ట్ చేసేది ఉంటే మనకు ఆబ్జెక్ట్ ఏదైతే మనం కొనాలనుకుంటున్నామో అది లాఫుల్ ఉండాలన్నమాట. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్ చూసినట్లయితే ఇప్పుడు జంతువుల్ని ఎవరైనా సరే నీకు ఒక జంతువుని నేను వేటాడిస్తా, ఓకే, నాకు ఇంత అమౌంట్ ఇవి అనేది చెప్పినాం అనుకో, అటువంటి కాంట్రాక్ట్ అనేది వాయిడ్. ఎందుకంటే జంతువుల్ని వేటాడకం అనేది అడవి జంతువుల్ని వేటాడకం అనేది అది లాఫుల్ ఆబ్జెక్ట్ కాదనమాట, అది పనిషబుల్ అఫెన్స్. సో అటువంటి మనము చేయొద్దు అనమాట. లాఫుల్ ఆబ్జెక్ట్ సపోజ్ కొందరు గంజాయి ఉంటారు, నేను ఇంత ఇస్తే నువ్వు ఇంత అమౌంట్ ఇవి అంటారు. గంజాయి అనే అమ్మకం అనేది అది లాఫుల్ ఆబ్జెక్ట్ కాదు. సో అటువంటి అనేది మనము అవాయిడ్ చేయాలన్నమాట. ఓన్లీ లాఫుల్ ఆబ్జెక్ట్స్తోనే మనము కాంట్రాక్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కన్సెంట్, 6th వన్. సో ఫ్రీ ఆఫ్ కన్సెంట్ ఏంటంటే ఎవరు ప్రెషర్తోని కానీ, సపోజ్ కొందరు ఏం చేస్తారంటే బలవంతంగా కాంట్రాక్ట్ ఒప్పించిస్తారనమాట, బలవంతంగా కాంట్రాక్ట్ రాసుకుంటారు. ఇన్ కేసు నువ్వు చేయకపోతే మాత్రం నేను ఏమైనా చేస్తా అన్నట్లు ఒకటి, లేకుంటే ఫ్యామిలీని ఏమైనా చేస్తా అన్నట్లు బలవంతంగా ఒప్పించేసి కాంట్రాక్ట్ చేస్తారనమాట. సో అటువంటి కాంట్రాక్ట్లు అనేది వాయిడ్ కాదనమాట, కరెక్ట్ కాదనమాట. సో వైడబుల్ కిందికి వస్తాయి. సో మనం కోర్టులో కేసు వేసినట్టు అటువంటి కాంట్రాక్ట్లు కరెక్ట్ కాదనమాట. అందుకోసం ఏంటంటే ఎవరైతే కాంట్రాక్ట్ చేసుకుంటారో బయ్యర్ సెల్లరు వాళ్ళు ఫ్రీ కన్సెంట్తో వాళ్ళ ఇష్టపూర్వకంగా కాంట్రాక్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సెటర్నిటీ అంటే క్లియర్ ఆబ్జెక్ట్స్. సో మనకు క్లియర్గా తెలిసి ఉండాలన్నమాట. ఎప్పుడైనా కాంట్రాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు దాని కండిషన్స్ ఏంటి, మనం ఎంత కొంటున్నాము, ఏం చేస్తున్నాము, వీళ్ళు ప్రతిదీ దాంట్లో ఉన్న లోటుపాట్లు అనేది క్లియర్గా తెలిసి ఉండాలన్నమాట. సో ఇంకోటి వచ్చేసి పాసిబుల్ టు పర్ఫామ్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ పాసిబుల్ టు పర్ఫామ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ చూసారనుకోండి, ఒక డాగ్ అనేది చనిపోయింది. ఓకే, సో కొందరు ఏమంటారంటే నువ్వు నా డాగ్ని బతికిస్తే నేను ఇంత అమౌంట్ ఇస్తా అంటాను. అది పాసిబుల్ కాదు. ఎందుకంటే చనిపోయిన డాగ్ని ఎవరు బతికిస్తారు? అటువంటి కాంట్రాక్ట్ అనేది ఇంపాసిబుల్ ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట. బిగినింగ్ అన్వర్డ్స్ ఆ కాంట్రాక్ట్ అనేది కరెక్ట్ కాదు. సపోజ్ ఇంకోటి ఇంపాసిబుల్ ఫ్రమ్ ద లాటర్ డెవలప్మెంట్. సపోజ్ ఒక పర్సన్ ఒక ఈవెంట్ చేయడానికి ఒక హాల్ని బుక్ చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈవెంట్ కన్నా ముందే ఆ హాల్ అనేది తగలబడిపోయింది. అప్పుడు ఏంటంటే అటువంటి ఇప్పుడు హాల్ అనేది ఈవెంట్కి పనికిరాదనమాట. అటువంటిది ఏంటంటే మనకు పాసిబుల్ కాదనమాట. సో అప్పుడు ఏంటంటే ఈ కాంట్రాక్ట్ అనేది మనం క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో దానికి బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఏం రెస్పాన్సిబుల్ కాదు, ఎందుకంటే అది ఆయన చేతిలో ఏముండదు అనమాట. సో ఇది ఒకటి. ఇంకోటి లాఫుల్ అగ్రిమెంట్ అండ్ లీగల్ ఆబ్లిగేషన్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనము కాంట్రాక్ట్ ఎవరితో చేస్తాం, మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా డిఫరెంట్ మెంబర్స్తో చేస్తాం. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ కాంట్రాక్ట్ చేసుకున్నాను అనుకోండి, నువ్వు ఇది చేస్తే నేను ఒక 1000 రూపాయలు ఇస్తాను అన్నట్లు మనం వైఫ్కి జనరల్గా చెప్తూ ఉంటాం. సో అప్పుడు ఏంటంటే మనం చేయకపోతే ఆమె పోయి కేసు వేయడానికి రాదనమాట, ఎందుకంటే అది సోషల్ ఆబ్జెక్ట్ కింద వస్తుంది అనమాట. సో మనం కాంట్రాక్ట్ ఎవరు చేస్తాం, వ్యాలిడ్గా చేసే వాళ్ళకు ఏంటంటే మనకు ఫ్యామిలీ మెంబర్స్, ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మిగతా వాళ్ళతో మనం కాంట్రాక్ట్ చేస్తే కరెక్ట్గా కుదురుతుంది. ఈవెన్ ఇంట్లో వాళ్ళతో చేసినా కూడా ప్రాపర్ ఛానల్తో వెళ్ళాలన్నమాట. మనం కాంట్రాక్ట్ చేసినట్టే ప్రాపర్ లీగల్గా డాక్యుమెంట్తో ఆ విధంగా వెళ్తే మాత్రం చెల్తుంది అనమాట. సో లాస్ట్కి వచ్చేసి ఏంటంటే రైటింగ్ అండ్ రిజిస్ట్రేషన్. సో మనం ఏంటంటే కాంట్రాక్ట్ అనేది ఓరల్గా రావచ్చు, రిటర్న్గా అయితే రావచ్చు అనమాట. సో మనం ఓరల్గా అయితే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఓరల్ కాంట్రాక్ట్స్ అనేది ఏంటంటే మనం ప్రూవ్ చేయడానికి చాలా కష్టం పడుతుంది అనమాట. అందుకోసం ఏంటంటే ప్రతిదీ ఏంటంటే రిటర్న్లో ఉండాలి, ప్లస్ రిజిస్ట్రేషన్ ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. సో ఇది మొత్తం మనకు వ్యాలిడ్ కాంట్రాక్ట్ సంబంధించింది. 10 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఈ గోయింగ్ ఫార్వర్డ్ ఏదైతే ఎల్ఎల్బి సెకండ్ ఇయర్లో మనం నేర్చుకుంటామో ఈ 10 పాయింట్స్ అనేది మనకు క్లియర్గా చెప్తాం అనమాట. మనం వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఉండాలి అన్నట్లు. అప్పుడు వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే మనకు క్లియర్గా ఈ 10 ఆబ్జెక్ట్స్ మనకు తెలిసి ఉండాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనము కాంట్రాక్ట్ గురించి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ గురించి అనమాట.
సో మనము నెక్స్ట్ టాపిక్స్లో మనము కవర్ చేస్తుంటాము. సో మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.